Hi guys, welcome to Shrestha Vlogs. Welcome to one more vlog. సో నాకు ఈ మే మంత్ అంతా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయన్నమాట, లైక్ శ్రీమంతం కానీ అండ్ మ్యారేజెస్ కానీ. వాటి కోసం నేను ఇక్కడ లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. సో అండి, ఇది నేను బేసిక్గా కొన్ని శారీస్ కూడా పెట్టుకుంటున్నాను. వాటి మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. బయట నేను బ్లౌజెస్ మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ నేను నా సపరేట్ బ్లాగ్స్లో చూపిస్తాను. ఇఫ్ యూ వాంట్ టు నో, లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్. బట్ ఈ శారీ అయితే నేను రీసెంట్గా ముగ్ధాలో తీసుకున్నదండి. సో ఇట్స్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 20K అని చెప్పొచ్చు. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ శారీ. సో వాటి డీటెయిలింగ్ గురించి కూడా నేను చిన్న చిన్న రీల్స్ షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను కమింగ్ అప్ ఈవెంట్స్లో. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ అండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఇట్, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. అండ్ ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద కొత్త శారీ అనమాట, విచ్ ఇస్ లైట్ వెయిట్ శారీ. సో కంఫర్ట్, ఇది చాలా బాగా నీట్గా ఉంది. అండ్ లైట్ వెయిట్ అంటే నాకు చాలా ఇష్టము, మోర్ దాన్ హ్యావింగ్ ఎ వెయిట్. నా వీడియోస్ ఎవరు వెయిటర్ శారీ వేసుకోవట్లేదు, అందరూ లైట్ వెయిటర్ శారీ ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో దట్ ఈస్ ద వన్. ఈ శారీకి ఆల్మోస్ట్ 11 years అండి. సో ఇది నా పెళ్ళప్పుడు నేను తీసుకున్న శారీ అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో ఐఎమ్ ప్యాకింగ్. అండ్ వన్ మోర్ శారీ. ఇది చూసారా, మొత్తం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఐ లవ్ దిస్ సో మచ్. ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నది, కొంచెం వెయిట్ ఉంటుంది, బట్ నాట్ లైక్ టూ వెయిట్ అనమాట. బట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నాకు నచ్చి తీసుకున్న శారీ ఇది. ఈ శారీకి తగ్గ జ్యువెలరీ కానీ లేదంటే హెయిర్ స్టైల్స్ కానీ ఇవి కూడా నేను ప్యాక్ చేసుకోవాలి. సో నాకు రేపు ఒక్కరోజే టైం ఉంది. సో అన్నీ ప్యాక్ చేసుకొని నేను డీటెయిలింగ్గా కావాలి అంటే నా నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. బట్ లెట్ మీ సీ అండి, ఈ వ్లాగ్లో నేను కవర్ చేస్తానా లేదా అనేది లెట్ మీ సీ. నాకు ఇంకొక శారీ కూడా ఉంది, బట్ ఇది నేను ప్లీటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వెళ్ళంగానే ఒక ఈవెంట్ ఉంది శ్రీమంతం. సో దానికి వెంటనే కట్టేసుకోవాలి కాబట్టి ప్లీటింగ్ అనేది మీకు రెడీ టు గో ర్యాపింగ్ అనమాట. సో అది నేను చేసుకోవాలి. సో టుమారో చేసేసుకుంటాను దీన్ని. మెయిన్ వైల్ నేను శ్రేష్ఠ పాప బట్టలు కూడా సర్దాలి. ఇవన్నీ కూడా నా చుడీదార్స్ అనమాట. రీసెంట్గా నేను పర్చేజ్ చేసి మొత్తం స్టిచ్చింగ్ చేయించుకున్నాం అనమాట ఇండియా వచ్చిన తర్వాత. పెళ్ళిళ్ళు, శ్రీమంతాలు, ఇలాంటి డిఫరెంట్ ఈవెంట్స్ పడినప్పుడు ఓ మై గాడ్, మీకు ఒక లగేజ్ సరిపోదండి. సో ఇప్పటికీ ఇది ఫుల్ అయిపోయింది. ఇంకా శ్రేష్ఠ పాప బట్టలు కూడా పెట్టాలి నేను. సో లగేజెస్ అయితే ప్యాక్ చేసేసానండి. అండ్ నేను దోశకి రెడీ చేసుకోవాలి అనుకుంటున్నాను. శ్రేష్ఠ పాపకి బాగా హంగ్రీ టైం అనమాట. సో దానికోసం నేను ఇక్కడ పల్లీలు వేయించుతున్నాను. అండ్ దెన్ పీనట్ చట్నీకి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది విత్ దోశ రెసిపీ చేస్తున్నాను. అండ్ మేము ఎర్లీ మార్నింగే బయలుదేరాలి కాబట్టి చిన్న బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వెళ్దాము అనేసి స్టార్ట్ అవుదాము మా జర్నీ అనేసి అనుకున్నాము. మెయిన్ వైల్ అండి, నేను కిచెన్ ట్రాస్ కోసం ఈ ప్రెస్టో అన్న ప్రోడక్ట్ని ఆర్డర్ చేశానండి. ట్రాస్ బ్యాగ్స్ చాలా బాగా నేను 6 months నుంచి యూజ్ చేస్తాను. మంచి క్వాలిటీ అండ్ మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. ట్రాష్ బ్యాగ్స్ మంచిగా అనిపించాయి. చెక్అవుట్ ద లింక్స్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్ అండి. అండ్ ఇది నేను పల్లీ చట్నీ కోసం అనేసి నేను పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో కాకుండా వాటర్లో కొంచెం బాయిల్ చేసుకుంటాను. దానివల్ల ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుందన్నమాట. అందుకని నేను దోశ బ్యాటర్ కూడా నేను బేసిక్గా ఇంట్లో ఉంటే నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. బట్ నేను ఇప్పుడు వెళ్తున్నాను కదా, సో గ్రైండ్ చేస్తే మళ్ళీ పాడైపోతుంది అన్నట్టు నేను బయట నుంచి తెచ్చుకున్నాను అనమాట. నాకెందుకో చాలా బ్రాండ్స్ ఆఫ్ దోశ బ్యాటర్ని చూసాను, కానీ నాకు ఈ ఐడియా అన్న బ్రాండ్ ఒకటే బాగా నచ్చుతుందండి. ఎందుకంటే అవి కొంచెం క్రిస్పీ దోసాస్ కూడా వస్తాయి అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మేము ట్రావెల్ చేసిన తర్వాత మేము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము.
అండ్ శ్రేషు పాపకి అమ్మమ్మ కాబట్టి నాకు అమ్మమ్మ అనే వస్తుందన్నమాట. సో సారీ అబౌట్ దట్. బట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ మీకు అందరికీ తెలుసో లేదో, మై బ్రదర్ హీస్ ఈవెంట్ ఆర్గనైజర్ అండి. తన ఓన్ బిజినెస్ అనమాట. ఈ పూలన్నిటి ఎందుకు అంటే వాటికి అన్నమాట. సో మేము కొన్నిసార్లు గార్లాండ్స్ అనేవి మేమే చేసుకుంటాము. కంపేర్ టు గెటింగ్ ఫ్రమ్ అవుటర్ సైడ్ ఇవి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసినట్లు ఉంటుంది కస్టమర్స్ దగ్గర, క్లయింట్స్ దగ్గర అనేసి తనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. సమ్టైమ్స్ మేము వెళ్ళినప్పుడు మేము హెల్ప్ చేస్తూ ఉంటాము. ఇక్కడ శ్రేష్ఠ పాప అదే చేస్తుందన్నమాట. వాళ్ళ మామయ్యకి హెల్ప్ చేస్తోంది. అండ్ మేము రావడమే మంచి సమ్మర్లో వచ్చాము. దట్ టు దిస్ ఇస్ అవర్ ఫస్ట్ సమ్మర్ అండి. నాకు చాలా డీహైడ్రేషన్ అవుతుంది. అండ్ స్కిన్ కూడా అప్పుడే నాకు డ్రై అయినట్టు తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్లీ నాకైతే షుగర్ కేన్ జ్యూస్ కానీ, లేదంటే వాటర్ మెలన్ జ్యూస్ కానీ, లేదు అంటే కోకోనట్ జ్యూస్ కానీ కంపల్సరీగా నాకు డేలో ఒక్కసారైనా నాకు కావాలి. అండ్ దెన్ ఆ రోజు నైట్కి మేము కొంచెం మెహందీ పెట్టించుకున్నాము. నేను పెట్టించుకోను, పాపకైతే పెట్టించాను. దిస్ ఈస్ అవర్ కంప్లీట్ వ్లాగ్ అండి ఇన్ ఏ డే. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.